ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చి నేను మొన్న రోజ్మెరీ లీవ్స్ కొన్నాను కదా, దాంతో రోజ్మెరీ వాటర్ తయారు చేసుకున్నాను. ఆల్రెడీ నేను హెయిర్ షాంపూ చేసుకున్నాను ఈరోజు మార్నింగ్. సో అది డ్రై అయిన తర్వాత హెయిర్కి అయితే రోజ్మెరీ వాటర్ అప్లై చేసుకుంటున్నాను. మార్నింగ్ అప్లై చేసుకుంటున్నాను నేను. నైట్ ఒకవేళ కుదరకపోతే అప్లై చేసుకోవడానికి కుదరదని. ఈరోజే నా ఫస్ట్ డే ఆఫ్ రోజ్మెరీ వాటర్ యూజింగ్. సో నేను ఆల్రెడీ అందులో కోమ్ బాటిల్ ఒకటి ఇచ్చారు కదా, నేను ఆల్రెడీ ఇలాంటిది ఒక బాటిల్ కొనుక్కున్నాను. స్ప్రే బాటిల్ అయితే నేను ఒకటి కొనుక్కున్నాను ఆల్రెడీ బయట. అందుకు నేను అలాంటి కోమ్ బాటిల్ అయితే ఆర్డర్ చేశాను, ఎప్పుడైనా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో యూజ్ అవుతుందని. సో ఇప్పుడు నేను రోజ్మెరీ వాటర్ని ఇందులో వేసి చూపిస్తాను. దాని కలర్, నేను రోజ్మెరీ వాటర్ తయారు చేయడం వీడియో పెడతాను అన్నాను కానీ సో నేను మర్చిపోయాను ఆ వీడియో హడావిడిలో చేయడంలో. సో అందుకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను రోజ్మెరీ వాటర్ తయారు చేయడం నేను వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులోకి షిఫ్ట్ చేస్తాను రోజ్మెరీ వాటర్ని. చూసారు కదండి, రోజ్మెరీ వాటర్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను, కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాను. అది వచ్చి 2 స్పూన్స్ రోజ్మెరీ వాటర్ వేసుకున్నాను. రోజ్మెరీ లీవ్స్ 2 స్పూన్స్ వేసుకున్నాను. అంటే రోజ్మెరీ వాటర్ అని చెప్పి నాకు వాటర్ అని వచ్చేసింది. రోజ్మెరీ లీవ్స్ 2 స్పూన్స్ వేసుకున్నాను. 5 to 10 minutes బాయిల్ అయితే చేశాను వాటర్లోని. నా దగ్గర స్ట్రైనర్ లేదు, అమ్మవారి ఇంట్లో ఉంది. సో నేను డైరెక్ట్ స్లోగా వేసుకుంటున్నాను. నేనైతే ఇది 2 మనుషుల కోసం ప్రిపేర్ చేశాను, నాకు మా హస్బెండ్కినా. చూసారు కదండి, ఈ కలర్లో అయితే వస్తుంది. నార్మల్గా రోజ్మెరీ వాటర్ ఆర్డర్ చేసుకుంటే ఈ కలర్లో అయితే రాదు. నేను ప్రిపేర్ చేసుకున్నాక తెలిసింది రోజ్మెరీ వాటర్ ఎందుకు మా రిలేటివ్స్ ఒకరు సజెస్ట్ చేయలేదు, వద్దు అన్నారు. సో నాకైతే ఇప్పుడు అర్థమైంది, ఎందుకంటే బయట రోజ్మెరీ వాటర్ ఈ కలర్ అయితే ఉండదు అండ్ కన్సిస్టెన్సీ కూడా డిఫరెంట్. అది వచ్చి నార్మల్ వాటర్ టెక్స్చర్లో ఉంది. ఇది వచ్చి అంటే నేను వాళ్ళ దగ్గర చూశాను, అది నార్మల్ వాటర్ టెక్స్చర్లో ఉంది. ఇది వచ్చి కొంచెం థిక్గా ఉంది, అంటే కొంచెం ఆయిలీ టైప్లో థిక్ కన్సిస్టెన్సీలో ఉంది. అంటే రోజ్మెరీ లీవ్స్ అందులో పడ్డాయి, అందుకు అలా కనిపిస్తుంది మీకు. అండ్ ఇప్పుడు నా హెయిర్ గురించి చూడండి. నా హెయిర్ అయితే ఎంత ఫ్రీజీగా ఉందో చూడండి. నా హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంది, డ్రైగా ఫ్రీజీగా. అండ్ కలర్ కూడా చూడండి. అండ్ ఎంత కర్లీ హెయిర్ అంటే నాది చాలా కర్లీ హెయిర్. అండ్ హెయిర్ లైన్ చూసారా, కర్లీ అయిపోతే ఎంత షార్ట్గా కనిపిస్తుంది నా హెయిర్. సో ఇప్పుడు నేనైతే హెయిర్ లైన్కి అయితే అప్లై చేసుకుంటాను. ఆల్రెడీ నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. ఈ స్మెల్ కూడా మింట్ స్మెల్లా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మింట్ స్మెల్ లాగా. నేను ఫస్ట్లో భయపడ్డాను ఏం స్మెల్ వస్తుందా బాబు అనేసి, బట్ స్మెల్ కూడా చాలా బాగుంది, మింట్ స్మెల్. ఇలా పార్టీషన్స్ తీసుకొని అప్లై చేసుకోండి. మనం ఏ సీరం కానీ ఏది కానీ అప్లై చేసుకున్నా ఇలా పార్టీషన్స్ తీసుకొని అప్లై చేసుకుంటే ఈ స్ప్రే బాటిల్తో అప్లై చేసుకోవడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం క్లాత్ ముంచి అప్లై చేసుకుంటే సగం వేస్ట్ అక్కడే. సో దానికి బదులు ఇది బాగుంది చూడండి, స్ప్రే బాటిల్. ఇది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందంటే మొత్తం నా హ్యాండ్ అంతా స్ప్రెడ్ అయింది చూడండి లిక్విడ్ అనేది. సో ముందు కూడా అప్లై చేస్తున్నాను. లైట్గా బేబీ హెయిర్ కూడా గ్రో అవుతుందని చూడండి, ఇదంతా బేబీ హెయిర్. చూడండి,
నార్మల్గా హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను నేను, రూట్స్కి మాత్రమే. చూసారు కదండి, హెయిర్ అంతా అప్లై చేసుకుంటే కొంచెం వెట్గా ఉంటుంది, కొంచెం డ్రై అయ్యాక ఇప్పుడు బాగుంటుంది. అండ్ హెయిర్ లెంత్ కూడా నేను నార్మల్గా లైట్గా అప్లై చేస్తున్నాను, అంటే మనం మాయిశ్చర్గా ఉండదని. అదైతే చాలా చాలా కర్లీ హెయిర్. సో ఇది మాయిశ్చరైజేషన్ ఇస్తుందంట. నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూడడమే, సో అందుకు ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము. నా రిజల్ట్ ఎలా అనిపించిందో చెప్తాను ఒక 1 వీక్ యూజ్ చేసిన తర్వాత. నేను హెయిర్ టిప్స్ కూడా అప్లై చేసుకుంటున్నాను, అంటే ఎక్కడన్నా బ్రేకేజెస్ ఉంటాయి కదా హెయిర్స్కి, సో కొంచెం క్లియర్ అవుతాయని. నేనైతే హెయిర్ మొత్తం అప్లై చేసేసాను. సో అంతా వెట్గా ఉంది హెయిర్, సో నేను మొత్తం అప్లై చేసుకున్నాను. కొంచెం డ్రై అవనిచ్చి అప్పుడు హెయిర్ క్లిప్ చేసుకుంటాను. చూసారు కదండి, రోజ్మెరీ వాటర్ని ఇలాగే యూజ్ చేయాలి. అండ్ ఇది మనం హెయిర్ షాంపూ అయితే చేసుకోనక్కర్లేదు, ఎందుకంటే జస్ట్ వాటర్లో మనం బాయిల్ చేసి ఆ వాటర్ని మనం అప్లై చేసుకుంటాం కాబట్టి డ్రై అయిపోద్ది నార్మల్గానే. బట్ అదేంటి, ఒకవేళ హెయిర్ ఆయిల్ అయితే, రోజ్మెరీ హెయిర్ ఆయిల్ యూజ్ చేసే వాళ్ళైతే కంపల్సరీ హెయిర్ బాత్ చేయాలి నెక్స్ట్ డేకి. ఎందుకంటే నార్మల్గా నైట్ హెయిర్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ హెయిర్ బాత్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో తర్వాత నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.